గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పోలవరంలో డయాఫ్రమ్ ఉందో లేదో కూడా వైసీపీకి తెలియదని మంత్రి మండిపడ్డారు. పోలవరం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. జనం ఉంటారు, ఎక్కడ జలం ఉంటుందో అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందిన విషయం కూడా చరిత్రలో మనందరం కూడా చూసాం. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా, ఏ కెనాల్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా, మరి ఎన్టీఆర్ ఆర్ చంద్రబాబు నాయుడు పేర్లే మనకు గుర్తొచ్చేటువంటి పరిస్థితి. అటువంటి ఇరిగేషన్ వ్యవస్థను గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో, ఇరిగేషన్ వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇరిగేషన్ వ్యవస్థని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20-24 నెలల కాలంలోనే మళ్ళీ గాడిలో పెడుతూ ఇరిగేషన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి